హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈ రోజు అయితే మనం పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మనం చూద్దామండి. పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు తెలుసు పైనే మనము డిఎస్సిలో ఒక 10 మార్క్స్కి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ థింక్ 4 మార్క్స్ అనుకుంటా, 4 to 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. దీంట్లో మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండి. సో ఆ డెఫినేషన్స్ ఏంటి, దాని గురించి కొంచెం స్టార్టింగ్ ఉండే కొంచెం మ్యాటర్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో నా వీడియోని ఇప్పటిదాకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం వింటుంటే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఎస్పీ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకు కొంచెం షేర్ చేయండి, నాకు ఒక సపోర్ట్గా ఉంటుందండి. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో భారతదేశ విద్యా చరిత్ర ఎలా ఉంటుందో చూద్దాం. భారతదేశ విద్యా చరిత్ర గురించి తెలుసుకునే ముందు విద్య అనే పదానికి అర్థం, నిర్వచనాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. విద్యా వ్యవస్థ సామాజిక వ్యవస్థల్లో అంతర్భాగం. విద్యా వ్యవస్థలో మార్పులు సామాజిక వ్యవస్థ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. కావున సామాజిక వ్యవస్థల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులు తెలుసుకోవడం ద్వారా విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండర్లైన్ చేసిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, మీరు రాసుకోవచ్చు. విద్య అనే పదం విద్య అనే సంస్కృతి ధాతువు నుండి వచ్చింది. విద్ అనగా అర్థం, తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం. సో ఇది విద్య అనే పదం విద్య అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. విద్ అనగా తెలుసుకోవడం, కనుగొనడం, సంభవించడం అలాంటి పదాలు వస్తాయి. సో ఇక్కడ జ్ఞానం అంటే కేవలం సమాచార సేకరణే కాకుండా పొందిన జ్ఞానాన్ని సరైన రీతిలో జీవన స్థితిగతుల్లో ఆచరించే నైపుణ్యం. అలా ఆచరించినప్పుడు అది విజ్ఞానం అవుతుంది. విద్యను ఆంగ్ల భాషలో ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుసర్ అనే లాటిన్ భాషా పదాల నుంచి వచ్చింది. సో విద్యని ఆంగ్లంలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేర్ అనే లాటిన్ భాషా పదాల నుంచి వచ్చిందండి. ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదాలు. ఎడ్యుకేర్ అనగా పెంచడం లేదా వృద్ధి చేయడం అని అర్థం. ఎడ్యుసర్ అనగా దారి చూపించడం అని అర్థం అండి. ఎడ్యుసర్ అనగా దారి చూపించడం. కేర్ ఉంది కదా, కేర్ పెంచడం, వృద్ధి చేయడం. ఎడ్యుకేషన్లో ఈ అనగా అవుట్ ఆఫ్ అని, డ్యూ అనగా డిగో అనగా వృద్ధిలోకి తీసుకురావడం అని అర్థం. ఇక్కడ నేను రాసిన చూడ ఎడ్యుకేషన్ లాటిన్ భాష పదాల నుంచి వచ్చింది. ఎడ్యుసర్. ఎడ్యుకేర్ అనగా డెవలప్మెంట్, ఇది ఎడ్యుసర్ అనగా దారి చూపించడం. ఈ అంటే అవుట్ ఆఫ్, డిగో అంటే వృద్ధిలోకి తీసుకురావడం, టు బ్రింగ్ అప్ డెవలప్మెంట్ అని అర్థం. ఇప్పుడు మనం డెఫినేషన్స్లోకి వెళ్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్, అందుకని ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఒక సపోర్ట్ లాగా ఉంటుందండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. మీరు ఎన్నో అన్వాంటెడ్ వీడియోస్కి కొంచెం లైక్లు కొట్టుంటారు, అలా కాకుండా నా వీడియో మీకు వర్త్ఫుల్ అనిపిస్తే దీనికి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ చూడండి, ప్రాచీన భారతీయ అవ్యవస్థ, ఇది డెఫినేషన్ కాదండి, ఒక మ్యాటర్ మాత్రమే. అవ్యవస్థ విద్యా విధానంలో విద్యా లక్ష్యాలు, ప్రస్తుత విద్యా విధానంలో విద్యా లక్ష్యాలు వేరువేరుగా ఉన్నాయి. ఇది పక్కన పెట్టేస్తే దుఃఖాన్ని నివారించేది విద్య. ఇది చెప్పింది బౌద్ధ సిద్ధాంతం. దుఃఖం అనగా బౌద్ధ సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోండి. దుఃఖాన్ని నివారించేది విద్య, దుఃఖాన్ని నివారించడమే విద్య. అది దుఃఖం అన్న పదంగా అనిపిస్తే బౌద్ధ మతం గుర్తుపెట్టుకోండి. మోక్ష సాధనకు దారి తీసేది విద్య. ఉపనిషత్తులు, మోక్షం రావాలి అంటే ఉపనిషత్తులు చదవాలి. మోక్ష సాధనకు ఉపనిషత్తులు. ఆత్మ సాక్షాత్కారమే విద్య. ఆత్మ సాక్షాత్కారమే విద్య అంటే శంకరాచార్యులు సాక్షాత్కారం ఎలా సంభవించడం అనే సాక్ష్యం, ఆత్మసాక్ష్యం శంకరాచార్య. మోక్షం అంటే ఏంది, మోక్షం అంటే ఉపనిషత్తులు చదవాలి. దుఃఖం అంటే బౌద్ధ మతం. మనిషిని స్వావలంబికుడిగా, విశ్వాసపరుడిగా తయారు చేసేది విద్య. ఇక్కడ స్వావలంబికుడు సావకుండా, అది ఋగ్వేదం గుర్తుపెట్టుకోండి. మనిషి సావకుండా అంటూ గుర్తుపెట్టుకోండి, అది స్వావలంబికుడిగా అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్గా, కానీ ఇది మీరు సావకుండా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సావకుండా చేసేది ఋగ్వేదం. ఆత్మజ్ఞానమే ఇక్కడ ఆత్మసాక్ష్యం ఎవరికి చెప్పింది, శంకరాచార్యులకు చెప్పింది. ఇక్కడ ఆత్మజ్ఞానమే విద్య.
ఆత్మ జ్ఞానమే విద్య. ఆత్మ యొక్క జ్ఞానం దేని నుంచి మనకి తీసుకోవచ్చు? భగవద్గీత. అలా గుర్తుపెట్టుకున్న ఆత్మ జ్ఞానం నాలెడ్జ్ అని వచ్చిందనంటే భగవద్గీత. మనిషిని శీలవంతుడిగా, సమాజానికి ఉపయోగపడేవాడిగా తయారు చేసేది విద్య. యజ్ఞవల్లుడు. సో శీలవంతుడిగా, మంచి అంటే గుణవంతుడిగా, సమాజానికి ఉపయోగపడి యజ్ఞాలు చేస్తారు అన్నట్టు యజ్ఞవల్లుడు అని గుర్తుపెట్టుకోండి. సమాజానికి ఉపయోగపడేవాడి అంటే యజ్ఞం చేశాము, యజ్ఞవల్లుడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కారం చూపించేది విద్య. జిడ్డు కృష్ణమూర్తి. జీవితంలో వచ్చే సమస్యలు పరిష్కారం అంటే సమస్యలన్నీ అసలు అసలు వదలవయి సమస్యలు అనేటివి. ఆ సమస్యలకు పరిష్కారం అంటేనే జిడ్డు కృష్ణమూర్తి. సో మనుషులను సామర్థకులుగా తయారు చేసేది విద్య. మనుషులను దిగులు పెట్టుకునే మనుషుల్ని సార్థకులుగా. సో ఒక్క నిమిషం అండి, ఫోన్ సైలెంట్లో పెడతాను. ఎస్, మనుషులను సార్థకులుగా అంటే సావకుండా అన్నట్టు. అంటే ఇందాక ఆల్రెడీ అయింది కదా, సావలంబి కూడా సావకుడు కానీ సార్థకులుగా తయారు చేస్తారు. అంటే మనుషులు ఉపయోగపడే విధంగా కొమీనియస్ ఉపయోగపడే వాళ్ళుగా తయారు చేసేది విద్య. ఇక్కడ నిస్వార్థపరుడిగా, అది సావలంబికుడిగా అది వస్తుంది. అంటే అది ఋగ్వేదం. ఇది ఏంటంటే సార్థకులు ఉపయోగపడే వాళ్ళగా, కొమీనియస్. సో పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారిపై, అంటే పరిణితి చెందని రెడీ, చెందినా చెందకపోయినా రెడీ, పరిణితి చెందినా చెందకపోయినా రెడీ నేను అన్నట్టు. పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారిపై చూపించే ప్రభావమే విద్య. ఇక్కడ ఏంటంటే పరిణితి అంటే పండడం అనుకోండి. పరిణితి చెందినా చెందకపోయినా నేను రెడీ అలా గుర్తుపెట్టుకోండి. సో ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని వెలికి తీసేది, దైవత్వం అంటే దేవుణ్ణి వెలికి తీసేది సర్వేపల్లి రాధాకృష్ణ. సో సర్వేపల్లి రాధాకృష్ణ మనం టీచర్ అని చెప్తాం. అలాగే ప్రతి మనిషిలో దైవాన్ని ఆయన బయటికి తీస్తానంటున్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణ దైవాన్ని బయటికి తీస్తాను అని అనింది అని గుర్తుపెట్టుకోండి. మనిషిలోని శరీర, మానసిక, ఆధ్యాత్మిక ఇన్ని వచ్చాయంటే మహాత్మా గాంధీ వచ్చేసినట్టేనండి. ఎస్, మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఇవన్నీ మనం సైకాలజీలో వింటుంటాం. ఉద్వేగపరంగా శారీరక, మానసిక, ఉద్వేగ లక్ష్యాలు కలిగి, అలాగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు బహిరంగంగా చేయబడమే విద్య. ఇవన్నీ కనిపించాయంటే మహాత్మా గాంధీ. ఇది కూడా చూడండి. వ్యక్తి పరిపూర్ణమైన మూర్తివత్వం రూపకల్పన చేయడం, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడం, అది కూడా మహాత్మా గాంధీ. పర్సనాలిటీ కనిపించిందంటే మూర్తిమత్వం. ఇంకా మనిషిలోని దేవుడిని తీసేది ఎవరు బయటికి? సర్వేపల్లి రాధాకృష్ణ. ఈ కోర్స్ కావాలంటే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి రాసుకోండి, ఎక్కడైనా డిఫరెన్స్ ఉన్నా కానీ, అంటే ఎక్కడన్నా అర్థం కాకపోయినా ఈ కోర్స్తో మీరు గుర్తుపెట్టుకొని చదువుకుంటే క్లియర్గా వస్తాయండి. సో ఇంకా అవ్వలేదండి, డెఫినేషన్స్ చాలా ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ అని ఒక్క వీడియోలో చేసేస్తానండి, అందుకని కొంచెం లాంగ్ అవ్వద్ది, కొంచెం నన్ను భరించండి. సో వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలగడమే విద్య. ఇది ఇక్కడ పరిపూర్ణ వికాసం పొంది, రవీంద్రనాథ్ ఠాగూర్. వికాసం, పురోగతిని పొంది అంటే తెలివితేటలను బట్టి వికాసం అనగానే రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుపెట్టుకోండి. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియే. శిశువు జాకీర్ హుసేన్ ఒక శిశువు అని గుర్తుపెట్టుకోండి. శిశువు అనగానే జాకీర్ హుసేన్ ఒక శిశువు అని చెప్పి. వికాసం అనగానే రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుపెట్టుకుంటాం కదా, అలాగా శిశువు అభివృద్ధి అని అనగానే జాకీర్ హుసేన్ గుర్తుపెట్టుకోండి. ఈ కోర్స్ ఈజీ అండి నిజంగా. నాకు ఇవి నేను ఇలాగే ఈ కోర్సే నేనైతే కోర్స్ పెట్టుకున్నానో ఆ కోర్స్ మీకు చెప్తున్నా. అలా పెట్టుకొని చదవబట్టి నాకు ఈజీగా అనిపించి నేను మీకు చెప్తున్నా. కష్టంగా ఉంటే నేను చెప్పను కదా. సో అందుకని కోర్స్ పెట్టుకోండి. ఒక రోజుకి రావండి, 4-5 సార్లు వీలైతే వారం చదివితేనే ఆ కోడ్లు గుర్తుండడం కష్టం. అంత కష్టం అండి, అందుకే కదా ఉద్యోగాలు కూడా కష్టం. సో ఇక చూడండి, ఆత్మ ఎదుగుదలకు కావాల్సిన అంతర్గత శక్తులను బహిర్గతం. ఆత్మ ఇంతకు వేరేది కూడా వచ్చింది, ఆత్మ సాక్ష్యం చెప్పడం అంటే శంకరాచార్యుడు అలా అనుకోండి. ఇక ఆత్మ ఎదుగుదలకు అంట, ఆత్మ పెరగడం అనుకోండి. ఆత్మ ఎదుగుదలకు అన్న కోట్ రాగానే మనం గుర్తుపెట్టుకోండి అరవిందుడు.
అరవింద్ సమేతల అరవిందుల అలా గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఎదుగుదల, ఆత్మ పెరగల. అరవింద్ సమేతలో ఎన్టీఆర్కి జ్ఞానోదయమై ప్రతిసారి హీరో పూజ హెగ్డే చెప్పే దాని గురించి వస్తారు. అరవింద సమేత. అలాగా ఆత్మ ఎదుగుదలకు అరవిందుడు. శీల నిర్మాణమే క్యారెక్టర్ స్వామి దయానంద సరస్వతి. శీల నిర్మాణమే విద్య, క్యారెక్టర్ పెంచడం. శీల నిర్మాణం స్వామి దయానంద సరస్వతి గుర్తుపెట్టుకోండి. శీల నిర్మాణమే విద్య, చాలా ఈజీ. దయానంద సరస్వతి. నెక్స్ట్ ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా అనగానే కొఠారి కమిషన్ గుర్తుపెట్టుకోండి. కొఠారి కమిషన్ మనకి విద్యా వ్యవస్థలు ఎంతో తీసుకొచ్చిందని మనం చెప్పచ్చు. ఆయన ప్రజల అవసరాలు ఫర్ ద పీపుల్, ప్రజల అవసరాలు అనగానే కొఠారి కమిషన్ గుర్తుపెట్టుకోండి. ఇక భవిష్యత్ భారతదేశం తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. ఇది కూడా కొఠారి కమిషనే. అవును, ఇది కూడా ఫేమస్ కొటేషన్ కూడా. భవిష్యత్తు భారతదేశం తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. ఇది కూడా కొఠారి కమిషన్. అంటే విద్యార్థి మనం మలిచే విధంగా ఉంటాడు. మనం మంచిగా అమలిస్తే మంచిగా అవుతాడు, చండాలంగా అమలిస్తే ఒక టెర్రరిస్ట్ అవుతాడు అని చెప్పండి. సో ఇక్కడ స్వామి వివేకానంద గారు ఇంకొకటి చెప్పారు చూడండి. దేని ద్వారా అయితే శీలం ఏర్పడుతుంది. చాలామంది శీలం వాడినారు, ఎక్కడెక్కడ వాడుతున్నారో బాగా గుర్తుపెట్టుకొని నేర్చుకోండి. దేని ద్వారా అయితే శీలం ఏర్పడుతుందో, బుద్ధి వికసిస్తుందో, మానవుడు స్వశక్తి స్వామి వివేకానంద. స్వామి దయానంద సరస్వతి కూడా ఉంది, అందుకని స్వామి వివేకంగా చెప్పాడు, మానవుడు స్వశక్తితో. ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యమైన మనసు, ఆరోగ్యం. అరిస్టాటిల్. ఆరోగ్యం అంటేనే అరిస్టాటిల్ అంటేనే ఆరోగ్యం. సరే ఎట్టవా చెప్పాను. ఆరోగ్యమైన శరీరంలో అదే చెప్పింది, చదవంగానే గోడు గుర్తు వస్తుందండి. నేను చదివాను, నేను పెడగా పర్స్పెక్టివ్స్ అని చెప్పడానికి అన్నట్టు కాదు, నేను చదివాను. నా తర్వాత జాబ్ మిస్ అవ్వడం. సో మీరు ఆరోగ్యం అంటే అరిస్టాటిల్ అంటే ఆరోగ్యం. మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణమతను అభివ్యక్తం చేయడమే విద్య. సో ఇక్కడ స్వామి వివేకానంద గారు మళ్ళీ వచ్చారు. మానవుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశాన్ని, ఇందాక దేవుడు ఒకటి చెప్పా, అది సర్వేపల్లి రాధాకృష్ణ. దైవాంశాన్ని మానవులని దైవాంశాన్ని వెలికి తీసే స్వామి వివేకానంద. ఇవి కొన్ని క్లాసెస్ వస్తుంటాయి, అవి అందుకని గుర్తుపెట్టుకోండి. దైవాంశం ఇది, దైవాన్ని అది వేరు. తప్పులను తొలగించి సత్య అన్వేషణ. సత్యం అనగానే సోక్రటీస్. సత్యం అంటే సోక్రటీస్కి ఒక ఫేమస్ థింగ్ ఉందండి. నాకు అది గుర్తున్నప్పుడల్లా, సోక్రటీస్ చదివినప్పుడల్లా అది గుర్తు వస్తాయి. వాళ్ళ శిష్యులు విషం తాగితే ఎలా ఉంటుంది అని అంటే, సోక్రటీస్ నాకు తెలీదు విషం తాగితే ఎలా ఉంటుందో, బట్ నేను మీకు చెప్తాను అని చెప్పి అతను డైరెక్ట్గా వాళ్ళ ముందే విషం తీసేసుకొని, విషం తీసుకున్నాను కదా, ఇలా టేస్ట్ చేదుగానో ఏదో సంథింగ్ అట్లా అలా ఉంది, ఇప్పుడు మెల్లంగా లోపలికి వెళ్ళింది, ఒక రకంగా మంట వస్తుంది కడుపులో, కళ్ళు తిరుగుతున్నాయి అని వాళ్ళ ముందు చనిపోయేటప్పుడు కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్పి. అందుకని సోక్రటీస్ ఒక గ్రేట్ టీచర్ అంటారండి, గ్రేట్ టీచర్, ఫిలాసఫర్ అని చెప్పి. సో విషాన్ని తాగి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏందండి, సో రేర్ క్యారెక్టరిస్టిక్. సో ఇక్కడ సత్యాన్వేషణ. సత్యం అంటే అరిస్టాటిల్, గుర్తుపెట్టుకోండి. సత్యాన్వేషణ అరిస్టాటిల్. ఇంత చెప్పి ఆరోగ్యం అంటే ఎవరా? ఆరోగ్యం అంటే అది అరిస్టాటిల్. ఆరోగ్యం అరిస్టాటిల్ అట్లా వస్తుంది. సత్యం అంటే సోక్రటీస్ సత్యం. సంతోషాన్ని బాధను సరిసమానంగా, ఇది తూకం వేసినట్టు, ఒక తూకంలో సంతోషం, ఒక తూకంలో బాధ ఇలాగానుంటే ప్లాటో. ఒక ప్లేట్లో సంతోషాన్ని దుఃఖాన్ని తూకం వేసినట్టు అనుకోండి, ప్లాటో. సరిసమానంగా పొందగల సామర్థ్యం కలిగించడమే విద్య. సంతోషాన్ని బాధని ఒక దేంట్లో కొలుస్తున్నాం, ఒక ప్లేట్లో కొలుస్తున్నాం తూకం బదులు, అది ప్లాటో. నెక్స్ట్ సంపూర్ణ జీవితానికి సమయత్తపరచడమే విద్య. సంపూర్ణ జీవితం అనగానే అది స్పెన్సర్ అండి, నేనైతే స్పాన్సర్ అని గుర్తుపెట్టుకున్నాను. స్పెన్సర్ అది స్పాన్సర్ అని గుర్తుపెట్టుకున్నాను. సంపూర్ణ జీవితాన్ని స్పాన్సర్ చేసేది డాబర్ వాటికా, అలా గుర్తుపెట్టుకోండి. సంపూర్ణమైన జీవితానికి స్పెన్సర్. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించడమే విద్య. డెకాట్. వ్యక్తి ఆలోచనే ఒక డెకాయిట్ అని గుర్తుపెట్టుకోండి. డెకాయిట్. వ్యక్తి ఆలోచనే ఒక డెకాయిట్. ఎప్పుడు చెడగొడతాదో తెలియదు, అందుకని డెకాయిట్. వ్యక్తి ఆలోచనే ఒక డెకాయిట్. సహజమైన సుశీలమైన
ప్రగతిశీల. ఇన్ని శీలలు వచ్చాయంటే ఎవరు పెస్టాలజీ ఉన్నట్టు అక్కడ. సహజమైన, సుశీలమైన, ప్రగతిశీల వికాసాన్ని పెస్టాలజీ. సో ఇన్ని శీలాలు ఉన్నాయి కదండి. అంటే సహజమైన ఉంది, సుశీలమైన ఉంది, ప్రగతిశీలమైన ఉంది, అంటే పెస్టాలజీ. జీవితంలో జీవితంలో ఆవరించి ఉన్న వివర్తనం చేసేది విద్య అనేది ప్రోబెల్. సో జీవితంలో ఆవరించి ఉన్న, జీవితం ఆవరించి ప్రోబెల్, జీవితం ఆవరించి ప్రోబెల్, జీవితం ఆవరించి ప్రోబెల్, ఆవరించి అనగానే ప్రోబెల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడంలో జీవిత సంపూర్ణ వ్యక్తిగా అంటే ఇంకా ఉంది ఇక్కడ చూడండి, వ్యక్తిత్వ వికాసం. ఇక్కడ జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, ఇంకా సంపూర్ణ కూడా ఇంత వచ్చిందంటే శిశువు తన ఉత్తమ. శిశువు మనకి ఇక్కడ అక్కడ ఒకటి వస్తుంది, శిశువు అని ఇందాక చెప్పా. ఎవరు శిశువు అని చెప్పన్నాను, ఇక్కడ చెప్పన్నా ఉండే శిశువు ఇది జాకిర్ హుసేన్. ఎస్, శిశువు జాకిర్ హుసేన్ అని. ఇంకా తర్వాత ఇక్కడ వస్తే శిశువు ఇంకెక్కడ రాదు, కాబట్టి ఇక్కడ టిఎన్ఎన్ అని గుర్తుపెట్టుకోండి. ఆయన టిఎన్ఎన్ డెఫినేషన్ చెప్పింది. అక్కడ శిశువు వస్తే షార్ట్ డెఫినేషన్ జాకిర్ హుసేన్, అలా కాకుండా ఇక్కడ శిశువు ఉత్తమ అలా వస్తే టిఎన్ఎన్, టిఈఐఎన్ నన్ అయిపోచేయండి. కొంచెం డెఫినేషన్స్ చూడండి. మనసు నియంత్రించడమే విద్య అన్నది ఎమ్మర్సన్గా చెప్పాడు. మనసు నియంత్రించడమే విద్య అని ఎమర్సన్. తన పరికరాలను నియంత్రించగలిగే అవకాశాలు అందించుకోగలిగే విద్య వ్యక్తి సకల సామర్థ్యాల వికాసం పెంపొందించండి. ఇది జాన్ డూయి అండి. తన పరిసరాలను నియంత్రించగల, తన పరిసరాలు అనగానే జాన్ డూయి. పరిసరాల్లో ఎక్కువ ప్రయోగాలు చేస్తుంది జాన్ డూయే కదండి, అందుకని పరిసరాలను నియంత్రించగలిగా. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇన్ని ఉంటే అదేంది ఫాలో ఫెయిరీ. ఫాలో అంటే రాజకీయంగా ఫాలో అవ్వు, ఆర్థికంగా ఫాలో అవ్వు, సాంస్కృతికంగా ఫాలో అవ్వు అని చెప్పి ఫాలో ఫెయిలీ. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఏమవుతుంది, ఫాలో అవుతుంది. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ అండి. సో నేను ఈ పేపర్ని ప్రింట్అవుట్ తీసేసాను కాబట్టి కొంచెము కూడా ఉందా, కొంచెం కూడా చెప్పేస్తాను. దీనికోసం మళ్ళీ ఇంకొక వీడియో ఎందుకు. సో అందుకని విద్యా స్వభావం చూస్తాను. నాకు తెలిసి డెఫినేషన్స్ అన్నీ మీకు అర్థమై ఉంటాయి, కోర్స్తో చెప్పింది. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, రాసుకోండి. అవి మీరు రాసుకొని నేను పెట్టిన కోడ్ మీరు టాలీ చేసుకోండి రాసుకొని. లేదు అని అంటే మీరు కొత్తగా అన్న పెట్టుకోండి. వారం రోజులు చదివితే కానీ డెఫినేషన్స్ రావండి, ఇది క్లియర్. ఒక రోజుకి వస్తాయి, ఆ రోజుకి వస్తే అది వేస్ట్ మాటలు. ఖచ్చితంగా రోజు చదవాలా, అది 21 రోజులు రివిజన్ చేయాలా, అలా చేయకపోతే అసలు రావు. సో ఇదండి మానవ పరిణామ క్రమంలో విద్యా స్వభావం. విద్య యొక్క స్వభావం ఎలాంటిది అని అంటే గతిశీలమైనది. విద్యాభావం అపరిమితమైనది. విద్య జననం నుంచి మరణం వరకు నిరంతర ప్రక్రియ. అది గుర్తుపెట్టుకోండి, విద్య జననం నుంచి మరణం వరకు నిరంతర ప్రక్రియ, కంటిన్యూస్ ప్రక్రియ. విద్య ఒక క్రమమైన పద్ధతిలో కొనసాగే ప్రక్రియ. విద్య ఎలాంటిది, గతిశీలమైనది. విద్యా ధ్యేయాలు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. సో వేదకాలంలో విద్యా ధ్యేయాలు ఎట్లా అంటే, వేదకాలంలో మోక్షం కోసం, మోక్షానికి దారి తీసేటివి. బౌద్ధ కాలంలో దుఃఖానికి, ఫస్ట్ డెఫినేషన్ మనకు దుఃఖ నివారణకు. వేదకాలంలో మోక్షం కోసం అంటండి విద్య. తర్వాత బౌద్ధ కాలంలో బాధ, దుఃఖాన్ని నివారించడానికి. మధ్యయుగం వచ్చేసరికి విద్యాధ్యేయం ఇస్లాం మత. అంటే మిడివల్ పీరియడ్లో అసలు ఎందుకు ఎడ్యుకేషన్ అంటే ఇస్లాం మత వ్యాప్తి. యూరోపియన్ల కాలంలో క్రైస్తవ మత వ్యాప్తి ప్రారంభం ఇవ్వడం. విద్యాధ్యేయం అనేది కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. విద్య మానవుని సుఖమైన జీవితం కోసం, సమాజ అభివృద్ధి దోహదపడేగా తయారు చేయడానికి విద్య యొక్క ప్రధాన ధ్యేయంగా చెప్పవచ్చు. ఇక్కడ మనం చూస్తే విద్యా ప్రక్రియలు 3. సో విద్య వ్యక్తిని సంపూర్ణంగా మూర్తిమత్వం గల వాటిగా తీర్చిదిద్దేది సహాయపడుతుంది. విద్య యొక్క విధుల 3 రకాల: వైయక్తిక విద్యలు, సామాజిక విధులు, జాతీయ విధులు. అంటే ఇండివిజువల్ విధులు, సామాజిక ఒక గ్రూప్కి సంబంధించి, ఒక జాతి, నేషనల్ విధులు అని. ఈ విధులు అయితే 3 రకాలు. ఈసారి దీని గురించి అయితే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేసి
సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇవి కూడా ఇంపార్టెంట్. విద్య ధ్యేయాలు, విద్య స్వభావం ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. అంటే వేదకాలంలో విద్య ఎందుకు? మోక్షానికి. బౌద్ధ కాలం దుఃఖాన్ని నివారించడానికి. మెడివల్ పీరియడ్లో ఇస్లామిక్ మత వ్యాపనకి. యూరోపియన్ కాలంలో క్రైస్తవ మత వ్యాపనకు. అది ఇలాగే విద్యా స్వభావం ఏంటంటే గతిశీలమైనది, విద్యా భావం అపరిమితమైనది, నిరంతర ప్రక్రియ లైక్ దిస్ సాగుతూనే ఉంటుంది. విద్యా విధులు 3 రకాలు: వైయక్తిక, సామాజిక, జాతీయ. ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. సో టుమారో వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు భరించినందుకు. ఇవైతే రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఇండియా. ఎవరైనా కష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఈ వీడియోకి కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.